హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాజు మసాలా కర్రీ. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, బటర్ నాన్‌లోకి చాలా చాలా బావుంటుంది. సో, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. పాన్ తీసుకొని బిర్యానీ స్పైసెస్, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎగిరిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేసి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఆ పేస్ట్‌లో వాటర్ కూడా పోసి ఒక 2, 3 మినిట్స్ గ్రేవీ థిక్‌నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, కసూరి మేతి కూడా వేసి కలుపుకోవాలి. సో, తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో, చూసారా? రెస్టారెంట్ స్టైల్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్‌గా, టేస్టీగా ఉందో. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హెచ్ఎస్ కుక్ బుక్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.